A weight mg is suspended from the middle of a rope whose ends are rigidly clamped at the same level. The rope is no longer horizontal. What is the minimum tension required to completely straighten the rope? From the data, suppose this is the rope. A weight mg is hanged over here. Weight mg ఇట్లా హ్యాంగ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, రోప్ స్ట్రైట్గా ఉండదు కదా, డౌన్వర్డ్ మూవ్ అయిపోతుంది. నౌ ద సిచ్యువేషన్ బికమ్ లైక్ దిస్. డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ వెయిట్ mg ఓవర్ హియర్, ద రోప్ బికమ్ లైక్ దిస్. రోప్ ఇట్లా చేంజ్ అయిపోతుంది, తన షేప్ చేంజ్ అయిపోతుంది. మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద రోప్ ఇనిషియల్ సిచ్యువేషన్. ఇక్కడ వెయిట్ హ్యాంగ్ చేయడం వల్ల రోప్ షేప్ చేంజ్ అయిపోయింది. ఇనిషియల్లీ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఇక్కడ కూడా యాంగిల్ తీటా మేడ్ చేస్తుంది రోప్. అంటే ఇమాజినరీలీ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ హారిజంటల్. ఎందుకంటే మనం కొంత ఫోర్స్ని అప్లై చేసి ఈ రోప్ని స్ట్రైట్గా వచ్చేలాగా చేయాలి. ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఎంత ఫోర్స్ రిక్వైర్మెంట్ ఉంది అనేది మనకు క్వశ్చన్ ఇక్కడ. అంటే టెన్షన్ ఆల్సో ఫోర్స్. సో ఇక్కడ ఏంటి అడుగుతున్నారు, వాట్ ఈస్ ద మినిమం టెన్షన్ రిక్వైర్డ్ టు కంప్లీట్లీ స్ట్రైటెన్ ద రోప్. స్ట్రైట్గా రావాలంటే ఎంత టెన్షన్ ఉండాలి, ఎంత టెన్షన్ ఇక్కడ అప్లై చేయాల్సింది. సో టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది బాడీ టీ, away body T, weight mg acts downward. మనకి మ్యాథమెటిక్స్ ఆల్రెడీ తెలుసు, ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్. నేను ఇక్కడ నుంచి ఈ లైన్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఇది ఈ లైన్ రెండు కూడా ఒకటే. సో వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్, ఓకే, ఇంటీరియర్ అపోజిట్ యాంగిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. తీటా, దిస్ హ్యాస్ టు బి తీటా. అండర్స్టాండ్? నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ right angle triangle, and over here also you can observe right angle triangle. Now you can split tension T both sides into two components. ఈ టెన్షన్ ని, స్ట్రింగ్ యొక్క టెన్షన్ అంటే ఫోర్సే వెక్టర్, మనం టూ కాంపోనెంట్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. సో తీటా ఇట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ బికమ్ T cos theta, and for this triangle this become T cos theta. T cos theta opposite side ఏమవుతుంది, ఆటోమేటిక్గా T sin theta. Which side theta lies, that side cos theta. Obviously opposite side sin theta వస్తుంది. స్ప్లిట్ చేయండి. T in the direction of x axis, ఇది in the direction of y axis, ఇది వెక్టర్. ఇమాజినరీ x axis అనుకోండి, ఇమాజినరీ y axis అనుకోండి. సో y axis అంటే sin theta వస్తుంది మనకి. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఇటు సైడ్ ఈ టెన్షన్ నుంచి T sin theta, ఇటు కూడా టెన్షన్ ఉంది కదా, ఈ టెన్షన్ నుంచి T sin theta. T sin theta 2 times T sin theta upward యాక్ట్ అవుతుంది, 2T sin theta. సో T cos theta, one is right side, another one is left side. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఆపోజిట్ యాక్ట్ అవుతుంది. దీస్ బోత్ ఆర్ క్యాన్సిల్. నౌ వీ కెన్ సీ హియర్ అట్ ఈక్విలిబ్రియం కండిషన్ 2T sin theta యాక్టింగ్ అప్వర్డ్, mg యాక్టింగ్ డౌన్వర్డ్. సో అట్ ఈక్విలిబ్రియం net upward forces equal to net downward forces, that is 2T sin theta is equal to mg, or T become mg divided by 2 sin theta. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇక్కడ నుంచి ఈ రోప్ స్ట్రైట్ అవ్వాలి, స్ట్రైట్గా రావాలి అని అంటే, రోప్ ఇట్లా స్ట్రైట్గా వస్తుందంటే యాంగిల్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. ద యాంగిల్ షుడ్ బి 0. ఈ యాంగిల్ తీటా 0 degrees అయితే రోప్ ఆటోమేటిక్గా స్ట్రైట్గా ఉన్నట్టే. సో ఫర్ దాట్ తీటా షుడ్ బి 0 degree. తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degree అవ్వాలి. సో ఇక్కడ నుంచి T ఈజ్ ఈక్వల్ టు mg బై సైన్ 0 అంటే టోటల్ కంప్లీట్గా 0 అయిపోతుంది. T ఈజ్ ఈక్వల్ టు mg బై 0. సో సంథింగ్ బై 0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. అంతే. రోప్ స్ట్రైట్గా అవ్వాలి అంటే టెన్షన్ షుడ్ బి ఇన్ఫినిటీ అవ్వాలి. సో ఇన్ఫినిటీ ఈజ్ ద ఆన్సర్. దేర్ఫోర్
t should be infinity. Understand?